మోనాల్ ఠాగూర్ పాత వీడియో ఒకటి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అందులో నటి బిపాషా బసు ఉద్దేశించి ఆమె షాకింగ్ కామెంట్ చేశారు. బిపాషా కండలు తిరిగి మగవాడిలా ఉంటుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం మారడంతో నెటిజన్లు మోనాల్ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ఎట్టకేలకు మోనాల్ స్పందించారు. క్షమాపణ కూడా చెబుతూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. నేను 19 ఏళ్ళ టీనేజ్లో ఉన్నప్పుడు చాలా తెలివి తక్కువగా మాటలు మాట్లాడాను. సరదాగా అన్న మాటలు ఇప్పుడు ఇంతమంది బాధ పెడుతుందని నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. జరిగిన దానికి నేను తీవ్రంగా చింతిస్తున్నా. క్షమించండి. ఎవరిని బాడీ షేమింగ్ చెయ్యాలనేది నా ఉద్దేశం కాదు. ఇంటర్వ్యూలో సరదాగా మాట్లాడిన మాటలు ఇంత దూరం వెళ్తాయని తెలియదు. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది ఇప్పుడు అనుకుంటున్నా. కాలక్రమేణా అందం అన్ని రూపాల్లో వస్తుందని నేను అర్థం చేసుకున్నాను. అది నిజంగా ఎంతో విలువైనది అని మోనాల్ ఠాగూర్ పేర్కొన్నారు. మోనాల్ ఠాగూర్ కెరీర్ ప్రారంభంలో ఒక టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిపాషా బసు కంటే తాను చాలా అందంగా ఉంటుందని పేర్కొన్నారు. బిపాషా కండలు తిరిగిన పురుషుల్లా కనిపిస్తుందని, అలాంటి అమ్మాయిలను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అనుకుంటారా అన్నారు. ఆమెతో పోలిస్తే తాను బెటర్గా ఉన్నానని కామెంట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, బిపాషా అభిమానులు మోనాల్ మాటలను తప్పుపడుతూ పోస్టులు పెడుతున్నారు. మోనాల్ వీడియోపై బిపాషా బసు కూడా పరోక్షంగా స్పందిస్తూ స్త్రీలు బలంగా దృఢంగా ఉండాలని, మహిళలు కండలు పెంచాలని పోస్ట్ పెట్టారు. కండలు శారీరకంగా మానసికంగా ఆరోగ్యం ఉంచడానికి హెల్ప్ అవుతాయని, అమ్మాయిలు శారీరకంగా బలంగా కనిపించుకునేందుకు పాత కాలపు ఆలోచనల నుంచి బయటకు రావాలంటూ మోనాల్ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో మోనాల్ ఠాగూర్ క్షమాపణ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.